హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజున మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీన్ని టేస్ట్ విషయానికి వస్తే నోట్లో పెడితే వెనలా కరిగిపోద్ది, కరకరలాడుతూ ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి, 1 కప్పు వరకు మైదా పిండి తీసుకోండి. అలాగే రుచికి తగ్గ ఉప్పును వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని కొంచెం నీళ్ళను వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక్క మైదా పిండితో చేసుకోవచ్చు, అలాగే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా పిండిని కలిపేసి మూత పెట్టేసి సైడ్ని పెట్టేయండి. నెక్స్ట్ అయితే దీనికి స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాం. దానికోసం అయితే స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకోండి. పాన్ వేడైనాక ఒక 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. వేసుకొని నూనె వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్రని వేసుకొని ఈ రెండింటిని చిటపటలు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా చేసేసి వేసుకొని దానిని కూడా కాస్తంత దోరగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఒక 3 స్పూన్ల వరకు పచ్చి బఠానీని వేసుకోండి. పచ్చి బఠానీ నేను ఇక్కడ ఫ్రోజన్ పీస్ వేసుకుంటున్నాను కాబట్టి అలానే వేసుకున్నాను. పచ్చి బఠానీ వేసుకుంటే ఉడకబెట్టేసి వేసుకోండి. నెక్స్ట్ అయితే సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము, సన్నగా కోసుకున్న క్యాబేజీని కూడా వేసేసి వీటిని అదే ఆయిల్లో బాగా దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి. మనం వేసుకునేవి కాస్త సాఫ్ట్గా అయితే సరిపోద్ది, మరీ ముద్దగా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే ఒక 2 మీడియం సైజ్ బంగాళదుంపలు ఉడకపెట్టేసి పైన ఉన్న పొట్టును తీసేసి ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసి పెట్టేసుకున్న, అలా మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోని అయితే ఇందులో వేసేయండి. వేసేసి వీటితో పాటు ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులో రుచికి తగ్గ ఉప్పును వేసుకోండి. 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. నేను ఇక్కడ వేసుకునే కారం మసాలా కారం. ఇందులో పసుపు, ఆవాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ ఉంటాయి. అలాగే ఇందులో సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే 1 స్పూన్ వరకు అయితే మ్యాగీ మసాలా, లేదంటే చాట్ మసాలా, లేదంటే ఇన్స్టెంట్ చికెన్ మసాలా ఉంటే దానిని వేసుకొని అది కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే జ్యూస్ చేసేసి అందులో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని దీన్ని అయితే కనుక సైడ్ని పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోండి. కొంచెం నీళ్ళని వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా బైండింగ్ కోసం చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం నీళ్ళని వేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. ఇందులోనే మరీ చప్పగా ఉండకుండా ఒక చిటికెడు ఉప్పును వేసేసి కలిపేసి దీన్ని కూడా సైడ్ని పెట్టేయండి. అలాగే ఈలోపైతే మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని బాగా నాని ఉన్న పిండిని మరొకసారి బాగా కలుపుకొని 8 పార్ట్స్గా చేసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా చేసుకొని ఒక ఉండని తీసుకొని పొడి పిండిని జల్లుకొని రెగ్యులర్గా చపాతీ ఎలా అయితే రోల్ చేసుకుంటామో అదే విధంగా చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి, పల్చగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసేసిన తర్వాత ఈలోపే స్టవ్ వెలిగించి ఒక దోశ పాన్ పెట్టుకొని దానిపైన అయితే ముందుగా మనం రోల్ చేసి పెట్టుకున్న చపాతీని వేసేసి లో ఫ్లేమ్లోనే అటు ఇటు కాస్తంత స్టిక్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ గట్టిగా ఫ్రై చేసుకుంటే ఇరిగిపోద్ది. మనం కుక్ చేసుకోవడానికి అంటే ఫ్రై చేసుకొని ఫోల్డ్ చేసుకోవడానికి అస్సలు కుదరదు. అటు ఇటు లైట్గా చిన్న బబుల్స్లా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక స్క్వేర్ లాగా వచ్చే విధంగా అయితే కట్ చేసుకోండి. కాస్తంత నేను ఎక్కువగానే కట్ చేస్తాను కదా, మీరు అలా కాకుండా ఎడ్జెస్ అనేవి లైట్గా తీయండి, సరిపోద్ది. కాస్త పొడుగ్గా ఉంటే ఫోల్డింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. దీనిని మళ్ళీ ఒక 2 పార్ట్స్గా చేసుకోవచ్చు, 3 పార్ట్స్గా చేసుకోవచ్చు. చిన్నవి కావాలంటే 3 పార్ట్స్గా చేసుకోవచ్చు, కొంచెం పెద్దవి కావాలంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. అన్నింటినీ ఇలాగే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఒకదాన్ని తీసుకొని ముందుగా మనం కలిపెట్టుకున్న మైదా పిండిని అప్లై చేసుకోవడం వల్ల స్టిక్ అవుతుంది. అలాగే పైనుంచి ప్లస్ షేప్లో వచ్చే విధంగా అయితే పెట్టేసుకోండి. అలాగే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని అయితే మధ్యలో వేసేసి నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను ఆ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఫోల్డ్ చేసుకున్న ప్రతిసారి ఆ మైదా పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మైదా పిండితో స్టిక్ చేసుకుంటే బాగా స్టిక్ అవుతుంది.
అంటే మనం పెట్టే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోయేవి, టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. వేసుకునే ఆయిల్ వేడైనాక ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ పట్టీస్ని అయితే వేసేయండి. వేసేసి మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోండి కాసేపు. అలా ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి కాసేపు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఈ పట్టీస్ అయితే రెడీ అయిపోతాయి. బయట కొన్న సమోసాలు పకోడీలు కూడా దీని దగ్గర దేనికి పనికిరావండి, అంత రుచిగా ఉంటుంది. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ.